ఈరోజు ఈ కూరగాయ ముక్కలన్నిటితోని ఈ కందిపప్పు వేసి సింపుల్గా పప్పుచారు చేసుకుందాం. ముందుగానే కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఒక టమాటా వేసి మెత్తగా ఉడికించి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ ఉడికించుకున్న పప్పును పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం, మళ్ళీ తాలింపు చేసుకుందాం తర్వాత. ఇప్పుడు పచ్చిమిర్చిను ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. క్యారెట్ ముక్కలు వేద్దాం. ఇప్పుడు ఈ ముక్కలను కలిపేసుకుందాం. ఒక టమాటాను ఇక్కడ 4 ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. పులుపు ఎక్కువ వేయడం లేదు కాబట్టి ఈ కూరగాయ ముక్కలన్నీ కలిపి మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పప్పు ఉడికేటప్పుడు కూడా కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు కారం వేసుకుందాం సరిపడేంత. ఇప్పుడు ఈ ముక్కలను మంచిగా ఉప్పు ఇది కారం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసి ఈ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకుందాం. కూరగాయ ముక్కలు ఎంతవరకు ఉడికినాయో చూద్దాం. కూరగాయ ముక్కలు ఉడికినాయి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకొని వేసుకుందాము. ఉడికేటప్పుడు ఒక టమాటా వేసినా ఈ కూరగాయ ముక్కలతో ఒక టమాటా, ఈ చింతపండు రసం వేసుకుంటే పులుపు సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉడికించుకుని పెట్టుకున్న పప్పు కూడా వేసుకుందాం కూరగాయ ముక్కలలో. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకుందాము. మా చిక్కదనాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. నాకైతే ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పప్పు ఉడికింది, కూరగాయ ముక్కలు ఉడికినాయి కాబట్టి ఒక్క పొంగి మసులితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఉప్పు చూసి వేసుకోవాలి, తక్కువ అయితే మళ్ళీ సరి చేసుకోవాలి. పప్పుచారు మరిగింది, ఈ మాత్రం మరిగితే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు చేసుకుందాం. పప్పును ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. 2 పచ్చిమిర్చి కూడా వేసిన. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. తాలింపును పప్పుచారులో వేసుకుందాం. చివరగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం.